సో అప్పుడేమో 33,000 ఎకరాలు తీసుకునేటప్పుడు దివ్యమైన భవ్యమైన రాజధాని, హైదరాబాదును తలదన్నే రాజధాని, ఢిల్లీ అసూయపడే రాజధాని, ప్రపంచ రాజధాని అన్నారు. ఇప్పుడేమో ఆ 33 ఎకరాలతో మున్సిపాలిటీ అవుతుంది అంటున్నారు. సో దానికి లాజిక్ ఉండాలి. ఇప్పుడు సెకండ్ ఫేజే కాదు, థర్డ్ ఫేజ్ అంటున్నారు. ఫస్ట్ ఫేజ్ని ఇప్పటికీ మీకు యాక్టివిటీ ఆశించిన స్థాయిలో లేదు, సంతృప్తికరంగా లేదు. మీరు సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ భూములు తీసుకుంటే మరి ల్యాండ్ సప్లై పెరిగి ఉన్న రేట్లు కూడా పడిపోతాయి. నగరాలు అనేది ప్రభుత్వాలు మాత్రమే నిర్మిస్తే కావు. హైదరాబాద్ నగరం ఇంత స్థాయిలో పెరిగింది. సైబరాబాద్లో ఏ ల్యాండ్ పూలింగ్ జరిగి సైబరాబాద్ వచ్చింది? కోకాపేటు, మోకిల్లా, శంకర్పల్లి, మొయినాబాద్ ఏ ల్యాండ్ పూలింగ్లో డెవలప్ అయింది? మరి ఇలా కోకాపేటలో 150 కోట్లు పలికింది ల్యాండ్. ఆడ ల్యాండ్ పూలింగ్ వల్ల జరిగిందా? జరగలే కదా. అందువల్ల ల్యాండ్ పూలింగ్లో జూబ్లీస్ రేట్లు పెరగలే కదా. నీకు ఎకనామిక్ యాక్టివిటీ పెరుగుతున్న కొద్దీ వద్దన్నా ఎకానమీ క్రియేట్ అవుతూ ఉంటుంది. కానీ ప్రభుత్వం నేనే ఇంప్లాంట్ చేస్తా అంటే సాధ్యం కాదు. ఏ సిటీ కెన్ నెవర్ బి ఇంప్లాంటెడ్. సిటీ హ్యాస్ టు గ్రో ఆన్ ఇట్స్ ఓన్. దాని ఆర్గానిక్ గ్రోత్ ఉండాలి తప్ప నేను ఇన్ఆర్గానిక్గా నేను సిటీని క్రియేట్ చేస్తా అంటే సిటీని 3D ప్రింటింగ్ చేయలేము. సిటీ అనేది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఎవాల్వ్ అవుతుంది. మన గూగుల్ ఏ యాప్ పెట్టారు, మన విశాఖలో పెట్టారు, ఎందుకు మరి అమరావతిలో పెట్టాల్సి ఉంటాయి కదా. పోనీ అదంటే అండర్ సీ కేబుల్ ఉంటుంది. నేను అండర్ సీ కేబుల్కి ఏమున్నది, అమరావతి నుంచి వైజాగ్ దాకా అండర్ గ్రౌండ్ కేబుల్ వేసి అక్కడ నుంచి అండర్ సీ కేబుల్ వేయచ్చు ఒకటి. లేదు మన గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టారు, అదన్నా అమరావతిలో పెట్టచ్చు కదా. మరి ఎందుకు పెట్టలేదు? సో ప్రభుత్వమే దానికి సిద్ధపడకపోతే ఇక ప్రైవేట్ వాడు ఎవడు రావాలి? దానికి ఒక క్వశ్చన్ ఉంటుంది కదా. మీరు గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ అమరావతిలో పెట్టలేదు, వైజాగ్ ఎంచుకున్నారు. వైజాగ్ ఈ సూటబుల్ అని ఇండైరెక్ట్గా ఇన్వెస్టర్లకు ఒక మెసేజ్ ఇచ్చారు కదా. సో వైజాగ్ సూటబుల్ కాకపోతే గ్లోబల్ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్ ఎందుకు పెడతారు అంటే అమరావతి కన్నా వైజాగ్ సూటబుల్ అని అన్న తర్వాత ప్రజలు అమరావతికి వస్తారా, పెట్టుబడులు పెట్టేవాళ్ళు వైజాగ్కి వెళ్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది అదే కదా, అమరావతి రాజధాని కన్నా వైజాగ్ అయితే రాజధానిగా డెవలప్ అవుతుందని. ఇప్పుడు సరిగ్గా చంద్రబాబు కూడా అదే చెప్తున్నట్టు కదా, మీరు ఇన్వెస్ట్మెంట్ అమరావతిలో లేకనే వైజాగ్లో చేయండి అని చెప్పడే కదా.